8000 మంచి మొబైల్ కోసం వీడియో అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే మనం స్టార్ట్ అయితే మనం టాప్ 5 చూసుకుంటే ఇన్ఫిక్స్ హాట్ 8 అయితే ఉంది. దీని ప్రైస్ చూసుకుంటే మనకి 7999 రూపీస్ అయితే ఉంది. ఇందులో మనకి 4GB అలాగే 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే లభిస్తుంది. ఇందులో మనకి 6.52 ఇంచ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ఉంది. మన బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 13 MB డెప్త్ సెన్సార్ 20 ఇంకా లో అండ్ లైటింగ్ సపరేట్ కెమెరా అయితే ఇచ్చినాయి. మనం ఫ్రంట్ చూసుకుంటే 820 అయితే ఉంది ఫర్ సెల్ఫీ. ఇందులో మనకి ఫ్లాష్ గన్ అయితే లభిస్తుంది. ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ అయితే లభిస్తుంది. ఇది MediaTek T22 అయితే రన్ అవుతుంది. సెక్యూరిటీ విషయంలో అయితే ఇందులో మనకి ఫేస్ రికగ్నిషన్ ఉంటుంది, అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ గానీ ఉంటుంది. దీంతో ఫోటోస్ అయితే బాగుపడితే ఇది ఒక ఇండియన్ బ్రాండ్ మీ వాల్యూ ఫోన్ అని అని చెప్పుకోవాలి. లేట్ చేయకుండా మనం టాప్ 4 అయితే టాప్ 4లో చూసుకుంటే రెడ్మీ 7 అయితే ఉంది. కానీ దీని ప్రైస్ చూసుకుంటే మనకి 7500 అయితే ఉంది. ఇందులో మనకి 3GB ర్యామ్ అలాగే 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే లభిస్తుంది. 6.2 ఇంచ్ హెచ్డి డిస్ప్లే అయితే ఇందులో ఉంటుంది. దీనిలో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి డబల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చి 12 MP, ఇంకా డెప్త్ సెన్సార్ వచ్చి 2 MP అయితే ఉంటుంది. సెల్ఫీ కోసం 8 MP అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి 4000 బ్యాటరీ అయితే లభిస్తుంది. స్నాప్డ్రాగన్ 632 అయితే రన్ అవుతుంది. ఇందులో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, అలాగే ఫేస్ రికగ్నిషన్ అయితే వర్క్ అవుతుంది. మన ఫ్రంట్ చూసుకుంటే గోరిల్లా గ్లాస్ 5 అయితే ప్రొటెక్షన్ ఇచ్చినారు. ఇంకా బ్యాక్ చూసుకుంటే కెమెరా ప్లేట్ అయితే ఇచ్చినారు. దీనిలో 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. ఇది రెడ్మీ పవర్డ్ బై Xiaomi అయితే ఉంటుంది. ఇంకా ఇది రెడ్మీ ప్రాసెసర్ మీద అందరూ కస్టమర్ అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఒక చైనీస్ మొబైల్, ఇది వాల్యూ ఫోన్ అనేది అని చెప్పుకోవచ్చు. ఇది IP2i స్టాక్ ప్రూఫ్ అయితే ఇచ్చింది. ఇది రెడ్మీ అయిపోతే స్మార్ట్ ఫోన్. ఇంకా మనం టాప్ 3లో చూసుకుంటే Asus Max M2 అయితే ఉంది. దీని ప్రైస్ చూసుకుంటే మనకి 7500 అయితే ఉంది గాయస్. ఇందులో మనకి 3GB ర్యామ్ అలాగే 32GB రోమ్ అయితే లభిస్తుంది. ఇంక మన డిస్ప్లే చూసుకుంటే 6.2 ఇంచ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే మనకి దీంట్లో లభిస్తుంది. మన బ్యాక్ సైడ్ చూసుకుంటే డబల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చి 13 MP, ఇంకా 2 MP వచ్చి డెప్త్ సెన్సార్. ఇంకా ఫ్రంట్ సెల్ఫీ కోసం వీళ్ళు మనకి 8 MP అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో మనకి 4000 mAh బ్యాటరీ ప్యాకప్ అయితే లభిస్తుంది. ఇది స్నాప్డ్రాగన్ 632 మీద అయితే రన్ అవుతుంది. ఇంకా మన సెక్యూరిటీ విషయం కోసం దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అంటూ ఉంటుంది, అలాగే ఫేస్ రికగ్నిషన్ గానీ ఉంటుంది. ఇది పైన కట్అవుట్ నాస్తో అయితే వస్తుంది. దీనిలో స్టీరియో స్పీకర్ అంటే లౌడ్గా అయితే సౌండ్ అయితే వస్తుంది, అంటే సింగిల్ స్పీకర్ అనమాట. ఇది మన మెటల్ బాయిల్ అయితే వస్తుంది. మన ఫ్రెండ్ వచ్చి గోరిల్లా గ్లాస్ 5 అయితే ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. Asus టాప్ 2లోకి వచ్చిన అయితే మనకి Nokia 5.1 ప్లస్ అయితే ఉంది. ఇది మనకి 6999 రూపీస్కి అయితే వస్తుంది. ఇందులో మనకి 3GB ర్యామ్ అలాగే 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే లభిస్తుంది. ఇది 5.8 హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే లభిస్తుంది. ఇందులో 13 MP అలాగే 5 MP బ్యాక్ సైడ్ డబల్ కెమెరా సెటప్ అయితే ఇవ్వడం జరిగింది. మన ఫ్రంట్ చూసుకుంటే 8 MP సెల్ఫీ కెమెరా అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో 3060 mAh బ్యాటరీ అయితే మనకి లభిస్తుంది. ఇది MediaTek P60 ఇది ఒక గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ అయితే చాలా బాగుంది. ఇది గూగుల్ అసిస్టెంట్ అంటే కంప్లీట్ క్లీన్ ఆండ్రాయిడ్ మీద అయితే రన్ అవుతుంది. ఇందులో మనకి Type-C వస్తుంది. సెక్యూరిటీ విషయం చూసుకుంటే ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, అలాగే ఫేస్ రికగ్నిషన్గా పనిచేస్తుంది. ఇది వెనకాల చూసుకుంటే మనకి డబల్ కెమెరా ఫ్లాష్ అని ఇది Nokia నుంచి అయితే వచ్చింది. మన టాప్ 1లో చూసుకుంటే Realme C3 అయితే ఉంది. దీని ప్రైస్ చూసుకుంటే మనకి 4999 రూపీస్ అయితే ఉంది. ఇందులో మనకి 3GB ర్యామ్ అలాగే 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే లభిస్తుంది. ఇందులో డిస్ప్లే వచ్చి 6.52 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే డబల్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 12 MP, డెప్త్ సెన్సార్ వచ్చి 2 MP అయితే ఇవ్వడం జరిగింది. మన సెల్ఫీ కోసం వీళ్ళు 5 MP అయితే ఇచ్చారు. ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ అయితే లభిస్తుంది. ఇది Helio G970 ఇది ఒక గేమింగ్ ప్రాసెసర్. ఇందులో బాక్స్ వచ్చి మనకి ఫాస్ట్ ఛార్జర్ 10 వాట్ అందరూ 8000 బెస్ట్ మొబైల్స్ అయితే తెలుసుకున్నాం కదా. ఇంకా లేట్ చేయకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఇంకా మైండ్ వీడియోస్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోండి. దిస్ ఈస్ మనోహర్ షేరింగ్ ఆఫ్ దుర్గా బై బై.